వరంగల్ జిల్లా పరకాల గ్రామం. ఓ అమావాస్య రాత్రి ఓ కాటికాపరి ఇంట్లో నల్లబాలుడు జన్మించాడు. వీడి రంగు చూసి భయపడిన వీడి తల్లి తండ్రి అనాథాశ్రమంలో చేర్పించారు. అదే గ్రామం అదే రోజు ఓ మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో ఓ 50 కేజీల సింహబలుడు జన్మించాడు. పుట్టగానే భూమికి భారమయ్యాడు. వీడి ఫారెక్స్ డబ్బాల కోసం వాళ్ళ నాన్న తీసుకున్న మొట్టమొదటి లోన్తో ఇంట్లో వారికి భారమయ్యాడు. నల్లబాలుడు అనే సింహబలుడిని అనాథాశ్రమంలో చేర్చారు. ఇప్పుడు మీరు చూడబోయేది వీళ్ళు నా కోసం చేసిన ఒక ప్రయత్నం. ఇదిరా ఓపెనింగ్ సీన్ అంటే. అదో సీనా అబే. పవర్ స్టార్ కళ్యాణ్ బాబుతో కూడా నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు తెలుసా. ఆర్టిస్ట్ తగ్గట్టు స్టోరీ రాసుకోవాలమ్మా. అవతార్ రీమేక్ ఓకేనా? నన్ను మామూలు చూడడమే కష్టం, ఇంకా 3Dలో ఏం చూస్తారు సోదరా. అవును సోదరా, స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్ర మీద సినిమా తీస్తే ఎలా ఉంటుంది అంటావు? యాపిల్ తిన్న ప్రతివాడు స్టీవ్ జాబ్స్ కాలేరురా. ముసలాడే గాని మహానుభావుడురా. బాబు మీరు చేసే షార్ట్ ఫిల్మ్స్ అమ్మా. సారీ. వివిల్, లక్స్, యూనివర్సల్, థమ్స్ అప్, నవరత్న ఆయిల్, జెండుపం ఇలా 90 బ్రాండ్స్ ఎండోర్ చేసే మన హీరో టైటిల్ సేల్స్ మ్యాన్. అది ఆల్రెడీ మహేష్ చేస్తున్నాడు కదరా. ఇంటర్నెట్ లో ఒక వెబ్సైట్, దాంట్లో మన హీరో ఒక కమెంట్ పెట్టాడు, ఐఎమ్ గోయింగ్ టు డై టుడే. కమెంట్ కి నో లైక్స్, నో కమెంట్స్, నో షేర్స్. అదే వెబ్సైట్ లో హీరోయిన్ మరొక కమెంట్, గుడ్ మార్నింగ్. దానికి 1 lakh కమెంట్స్, 90,000 లైక్స్, 10,000 షేర్స్. ఇది చూసిన మన హీరోలో విపరీతమైన డ్రామా, డిప్రెషన్. ఏం చేయాలో తెలియక హీరో సూసైడ్ చేసుకుంటాడు. టైటిల్ ఫేస్బుక్. ఆడు బెటర్ రా నీకంటే. సినిమా అంటే కమర్షియల్ రా. అది నా డైలాగ్ కదరా. అవును, డైలాగ్ ఎప్పుడు మార్చారు? మార్చంలే కానీ త్వరగా కంప్లీట్ చేయండి, వేరే షార్ట్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి చూసేవి. ఓకే. స్టోరీ రావట్లే. హే రికార్డ్ చేయి. వై దిస్ కోకా-కోలా డి అడ్డి. ఒరే ఆప్రా, ఇప్పటి వరకు వచ్చిన కొలాబరేషన్ చాలరా మచ్చా. సోదరా, ఈ షార్ట్ ఫిల్మ్ చూసేవారు ప్రపంచంలో బేవార్స్ గా ఏ పని చేతకాక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆన్ సైట్ కి వెళ్లి కార్ల ముందు ఫోటో దిగేవాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి? లవ్ లొల్లి అని పెట్టింది డే 1 lakh హిట్స్. అవునరా, లవ్ లొల్లి, గోడ మీద బల్లి, పక్కింటోని పెళ్లి, పుట్టింటి రాచెల్లి, నీ నోట్లనా.
ఒరేయ్ నా కురుకురే లేస్ యాపిల్ చిప్స్ అన్నీ అయిపోయినాయిరా. ఇప్పటికైనా స్టోరీ చెప్తావా లేదా? ఓ ఎర్లీ మార్నింగ్ హీరో లేస్తాడు. ఆకలి. అమ్మా బ్రేక్ఫాస్ట్ రెడీయా? పూరియా నూడిల్సా అంటుంది వాళ్ళమ్మ. పూరి తిని హీరో పడుకుంటాడు. కట్ చేస్తే మధ్యాహ్నం 12 గంటలు. ఇంట్లో ఎవరూ లేరు. టెన్షన్, ఆకలి. ఆ ఎక్స్ప్రెషన్ టెన్షన్, ఆకలి. అమ్మా లంచ్ రెడీయా? ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న మన హీరో మెల్లిగా బయటికి వెళ్తాడు. అక్కడ ఐస్ క్రీమ్ చీకుతూ ఒక చిన్న పాప కనిపిస్తుంది. హీరోలో మళ్ళీ కోపం. అక్కడ రైట్ తిరగగానే కట్ చేస్తే ఒక బోర్డు. ఆ బోర్డుపై ఎర్రటి అక్షరాలతో భోజనం రెడీ. సూపర్ రా, బంపర్ రా. రే నా స్టోరీ రాసావని అనుకోలేదురా. అరే ఒక చిన్న కరెక్షన్. పూరియా నూడిల్స్ అన్న వాళ్ళ అమ్మకి నూడిల్స్ అయితే త్వరగా వస్తాయని చెప్పి నూడిల్స్ తిని పడుకుంటాడు. సూపర్ రా మచ్చా. షార్ట్ ఫిల్మ్ అని చెప్పిన షార్ట్ ఫిల్మ్ అంతా గబ్బులు చెప్తారా? ఏ సారీ గాయస్. నీ చుర 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 చూపులే పంజ సల 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 ఉప్పిరే పంజ నర నరమున నెత్తురే పంజ అణు అణువున సత్తువే పంజ అది పెరుగని వేగమే పంజ అదరని పెను ధైర్యమే పంజ పెద్ద వంచున మౌనమే పంజ పదునగు ఆలోచనే పంజ చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడదు రేపటి కాంతి ఆకాశం నీ పంచ అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా